లేవికాండం 19వ అధ్యాయం చదువుకుందాం. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. చూడండి, నేను మీ దేవుడు, యు ఆర్ మై ఫ్యామిలీ అంటే ఏంటి? ఏమవుతావు? ఇఫ్ యు ఆర్ గాడ్స్ ఫ్యామిలీ యూ విల్ రైజ్ అబౌట్ సమ్ థింగ్స్. అవునా కదా? ఈజ్ గాడ్ అబౌట్ సమ్ థింగ్స్. దేవుడు అన్ని ఈ భూమి మీద ఉండేటి కంటే కొంచెం పైన ఉన్నాడా లేదా? అలాగా నువ్వు నాలాగా అలాగా ఆ స్థాయిలో ఉండడానికి నువ్వేం చేయకూడదు అంటున్నాడు? దొంగిలించకూడదంట. యు షుడ్ నాట్ స్టీల్. దొరికింది కదా ఎసేయ్ అని వేసేయకూడదంట, ఎవరు చూడకపోతే. యు సీ దట్? అవసరం ఉంటే దొంగిలిచ్చేస్తాం. యు నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఓకే, రైట్. బొంకకూడదు. ఏం చేయకూడదంట? బొంకకూడదు. నెక్స్ట్, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఒకరితో ఒకడు ఆడేదే అబద్ధం. బట్ సీ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. నీకు కానీ వెన్ యూ కీప్ ద ఫస్ట్ కమాండ్మెంట్, నువ్వు కొంతకాలము స్టార్టింగ్లో అవాయిడ్ చేయలేము. చాలామంది అబద్ధాలు ఆడితే కొంతకాలము నువ్వు కొన్ని ఆజ్ఞలు, కొన్ని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, నీకు ఫ్యూచర్లో అబద్ధం ఆడే ఛాన్సే రాదు. యుల్ బి లైక్ దట్. అన్ని ఏరియాల్లో బ్లెస్ అయిపోతావు. యూ డోంట్ నీడ్ టు లై. బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. చదవండి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. గాడ్ ప్రామిస్, ఐ స్వేర్. చదవండి. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అఫ్ కోర్స్ అది మంచి పేరే, కానీ ఆ సందర్భములో ఆ పేరుని వాడకూడదు. ఎందుకంటే అన్ని నామముల కంటే అది పైనామం. సపోజ్ మీ ఆయన పేరు రమేష్ అనుకోండి, కప్పు పగిలిపోయింది, అప్ప రమేష్ అంటవా? చెప్పండి ఎలా ఉంటుంది? సపోజ్ నువ్వు చెత్త ఎత్తేసి పట్టుకెళ్తున్నావు బయటికి, చెత్త పడిపోయింది కింద, అప్ప రమేష్ అంటే ఎలా ఉంటుంది? యూ కెనాట్ టేక్ హిస్ నేమ్ ఇన్ వెయిన్. యూ సీ దాట్? సపోజ్ పొద్దున్న లేసి బియ్యం పురుగు పట్టేసింది, అయ్య రమేష్ పురుగు పట్టేసింది. ఇఫ్ యూ కీప్ యూజింగ్ దట్ నేమ్, వాట్ విల్ హ్యాపెన్? యూ గెటింగ్ మీ నౌ? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి, అన్నట్లో 100 వచ్చాయి. అప్పుడు థ్యాంక్ యూ రమేష్ అన్నావు. అప్పుడు దాన్ని ఎలా వాడుతున్నట్టు? గణపరుస్తున్నాడు. యు సీ దాట్? యూ షుడ్ బీ, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? యూ షుడ్ బీ కాషియస్ ఇన్ యూజింగ్ హిస్ నేమ్. యు సీ దాట్? అబద్ధ ప్రమాణము చేయకూడదు. కానీ ఈ యొక్క కొత్త నిబంధనలు ఏంటి తెలుసా? నిజమైన ప్రమాణం కూడా చేయకూడదంట. అవునంటే అవును, కాదంటే అదేంటది? ఎందుకని? బికాస్ యు ఆర్ సపోజ్ టు బీ లైక్ మీ. యు సీ దట్ నౌ ఐ యామ్ గాడ్. వాట్ ఐ సే ఈజ్ ఎస్, ఇట్ విల్ కమ్ టు పాస్. ఇఫ్ ఐ సే నో, ఇట్స్ నో. నేను అవునంటే అవును, కాదంటే కాదు. యు సీ దట్? నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. యు సీ దట్? ఒకసారి చూడండి, అబ్రాహాంకి పేరు మధ్యలో ఏం పెట్టాడు? హా. సారాకి పేరులో సారా అంటే ఏంటి? కొంతకాలం వారి విశ్వాసంలో నడిచారు, వెనక్కి వెళ్ళిపోలే. కొంచెం పరిశుద్ధత, కొంచెం నీతి అన్నీ చూసి దేవుడు వాళ్ళ పేరులో నా పేరు యెహోవా అబ్రహా, హీ హాస్ యాడెడ్ హిస్ నేమ్ ఇన్ టు దర్ నేమ్స్. ఇప్పుడు ఈయనెవరు? మనుషుల కంటే పైన ఉన్నవాడా? ఎవరు? మన దేవుడు. అయితే దేవుడు ఏం చేశాడు? మీరు ఇంతకాలం నడుచుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏంటంట? ఫాదర్ ఆఫ్ నేషన్, మదర్ ఆఫ్ నేషన్. మీరు విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తల్లి. అంటే కొన్ని దైవ లక్షణాలు అబ్రహాంలో పెట్టాడు, సారాలో పెట్టాడు. అంటే ఇది సాధారణంగా మానవులకు అసంభవం. ఇది ఈ వయసులో పుట్టడం, ఈ వయసులో పాలేవడం మీరు మానవులు కాదు. ఇప్పుడు కొంచెం దైవ లక్షణాలు వచ్చాయి మీలోకి. అబ్రహాం, సారా కుమారుణ్ణి కని పాలిచ్చిందంట. అబ్రహాము ఆ కుమారుణ్ణి పెంచి పెళ్లి చేసి మళ్ళీ ఇంకో కుమారుని కనిపించి వాడి చేత మనవడి మీద కూడా చేతులు వేసి వెళ్ళాడు. అంటే కొంతవరకు దైవ లక్షణాలు చూశాడా లేదా? కొంతవరకు భూలోకంలో ఉన్న వారి నుంచి వేరుగా ఉన్నాడా లేదా? ఈయన వేరయ్యా బాబు, వీళ్ళు 100 ఏళ్ళకి కంటారు, ముసలోళ్ళైనా యంగ్ అయినా వీళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు. దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వీళ్ళలో కొన్ని దైవ లక్షణాలు ఉన్నాయి. యు గెటింగ్ మీ నౌ? సో హీ యాడెడ్ హెచ్, అబ్రహాం, Yahweh, I will add H.
సారా హెచ్, యు ఆర్ మై ఫ్యామిలీ నౌ. గాడ్ ఫ్యామిలీ, గాడ్ ఆఫ్ అబ్రహాము దేవుడు, సారా దేవుడు, ఇస్సాకు దేవుడు, గాడ్ ఫ్యామిలీ. అందుకే నువ్వు గాడ్ ఫ్యామిలీ అయిన పరలోకంకి వెళ్తే నేను ఎక్కడ పెట్టాడు? గాడ్ ఫ్యామిలీ అయిన పరలోకంలో అక్కడే ఉంటావంటావు. ఎందుకు గాడ్ ఫ్యామిలీలో ఉంటావంట? యు సీ దట్ ఇఫ్ యూ వాక్ బై ఫెయిత్ గాడ్ విల్ గివ్ యూ ప్లేస్. యేసు వారు ఒక మాట అంటారు, నేను వెళ్ళి నీకు ఏం సిద్ధపరుస్తానంట? స్థలము పరలోకములో. ఎవ్రీథింగ్ యూ డూ ఎర్న్ సంథింగ్ పర్మనెంట్. ఇక్కడ బ్లెస్ అవుతావు, అక్కడ కూడా ఇస్తాడు. హీ విల్ గివ్ యూ సంథింగ్. ప్లేసెస్ ఉంటాయంట, హౌసెస్, ల్యాండ్స్, పొజిషన్స్. యూ విల్ హ్యావ్ ఎ ప్లేస్ దేర్. ఆయన కోసం సమస్తం విడిచిపెట్టేసి శిష్యుల్లాగా ఆయన వెంబడిచ్చేశారు. వాళ్ళకి ఏ ప్లేస్ ఇచ్చాడు? వాళ్ళ పేరు మీద పునాదులు వేశాడు. పరలోకం 12 పునాదులు వేసాడా లేదా? దే ఆర్ ఈవెన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హెవెన్. సీ దట్ నా. అంటే నువ్వు ఇక్కడ ఆయన కోసం జీవించే విధానాన్ని బట్టి ఈ భూమి మీద ఆశీర్వదిస్తున్నాడు, తర్వాత యుగయుగములు ఆశీర్వదిస్తున్నాడు. యు సీ దట్ నా. ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్. ఈ రోజు నుంచి మనం విశ్వాసముగా జీవించుదుము గాక. యా, చదవండి నెక్స్ట్. 13వ వచనం అన్న, నీ పొరుగువాన్ని హింసింపకూడదు. మరి ముఖ్యంగా నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ అక్కను కానీ, నీ చెల్లిని కానీ, తమ్ముడిని కానీ హింసించకూడదు. తర్వాత అలాగ నీ పొరుగు వారిని హింసింపకూడదు. వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఇచ్చేసేయాలా. లెట్స్ రీడ్. చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. చూసారా? అంటే ఏమంటున్నాడు? నేను 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 అంటే ఏంటి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇవన్నీ చేసి కొలది ఆయన గుణాలు కొన్ని నీలోకి వస్తాయంట. ఒక్కొక్క రీతిగా అన్ని రంగాల్లో నీవు ఈ భూలోకములో అందరినీ బాధ పెట్టే దాని మీదకి ఎదుగుతావంట నువ్వు. యు సీ దట్, యు రైజ్ అబౌవ్ దాట్. సాధారణంగా మనం ఏమనుకుంటాము? ఇప్పుడు ఏదో ఒక శాపం చేస్తేనే అలా వచ్చింది అనుకుంటాం. అది తిట్టకూడదంట. ఎందుకని? మెర్సీ. ఏం చూపించాలంట? మెర్సీ, గౌరవం, రెస్పెక్ట్. అలాగే దేవుడు కూడా రెస్పెక్ట్ చేస్తారంట. ఇట్స్ మెర్సిఫుల్. అందుకే కనికరం అనే గుణం ఉండాలంట. గుడ్డు అని ఎదుట అడ్డం వేయకూడదు. చూడండి, నీ దేవునికి భయపడవాలని. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. రైట్, యు షల్ బి గుడ్ ఇన్ ఆల్ దిస్ ఏరియా. అంటే ఎవ్రీ టైమ్ యు డూ గుడ్, గాడ్ ఈజ్ రివార్డింగ్ యూ. ప్రతిసారి నువ్వు ఏదైనా మంచి చేస్తున్నావు అనుకోండి, దేవుడు ఏమిస్తాడంటే నీకు బహుమానం. ఈ భూమి మీద యూ విల్ జస్ట్ రైజ్ అబౌవ్, ఎ బెట్ అబౌవ్. చూడండి, శిష్యులు ప్రార్థించి ఒకటి తెలుసుకున్నాడు. పేతురు ఏమంటాడు? పేతురుని చూసి, నీవు భూమి మీద దేన్ని పంపిస్తావో పరలోకములో, దేన్ని విప్పుతావో అది ఇక్కడ విప్పుతుంది. అథారిటీ ఇచ్చేశాడు. ఏం కావాలా? పోనీ అతను చేసిన పొరపాట్లు క్షమించాడా? క్షమించాడు. గాడ్ ఫర్గేవ్ హిమ్, ట్రైన్ హిమ్. దాన్ని ఎలా జయించాలో చూపించాడు. ఇదిగో నువ్వు ఇక్కడ జయించలేదు కాబట్టి దీన్ని ఎలా జయించాలని చెప్పి దాని మీద అధికారం ఇచ్చేశాడు. గాడ్ ట్రైన్ హిమ్. ఇఫ్ యు లవ్ గాడ్, నీవు దేవుని ఆజ్ఞలు పాటిద్దామనే ఆశ ఉంటే దేవుడు ఈ భూలోకంలో నేను ఇబ్బంది పెట్టే పరిస్థితుల మీద నీకు అధికారం ఇస్తాడు. ఈ రోజు నుంచి మీ అందరికీ నూతన అధికారము కలుగును గాక. యు విల్ హావ్ న్యూ అథారిటీ. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అందుకనే ఒకళ్ళ గుట్లో ఒకళ్ళు బయట పెట్టుకోకూడదు, సీక్రెట్గా పెట్టుకోవాలా. గుట్టు దొరికిపోయింది. అసలు సాధారణంగా ఎలాంటి గుట్లు దొరికాయండి? అసలు ఆ మనిషి ఆగడా, అవతల చెప్పేసేయాలి వెళ్ళిపోయి. పిల్లల భవిష్యత్తు ఏంది చూసారా? సీక్రెట్ ఆకపోవడం వల్ల ఎంత డేంజరు. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దిస్ విల్ బి ఎ మేజర్ ప్రాబ్లం. యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్. మేబీ అతను మారిపోయాడేమో. చదవండి, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు.
నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఆ, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. ఒక్కొక్కసారి నువ్వు అక్కడ ఉన్నాడు నీ పక్కన కొడుకు, వాడు రాళ్ళతో ఏదో కొడుతున్నాడు దేన్నో, అవునా? నువ్వు వచ్చి వాడిని ఆపొచ్చు, 2 తట్టొచ్చు, చేయి లాక్కోవచ్చు, మనకెందుకు అని అనుకున్నావు అనుకో. నువ్వు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వాడిని ఏం చేయాలంట? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఒక్కొక్కసారి అతను గద్దించాలి. కొన్నిసార్లు యూ క్యాన్ స్టాప్ సమ్ మిస్టేక్స్, యూ క్యాన్ స్టాప్ సమ్ సెన్స్. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ఎందుకు పట్టకూడదంటే వాడు పని చేసినప్పుడు మరి పగ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాడు ఒకే రేంజ్లో ఉన్నారు, ఓకే, నీ బైక్ ఏమో అక్కడ పెడుతున్నావు, కానీ వాడు వచ్చి నీకంటే ముందు పెట్టేస్తున్నాడు బైక్. అక్కడ నీకు చోట్లేదు, రోడ్డు మీద పెట్టుకుంటున్నావు, అది ఉంటావు లేదు తెలియదు, రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, రాళ్ళు వేస్తారు, అన్నీ చేస్తున్నారు. నువ్వేం చేసావు? వాడికి వదిలేసి రోడ్డు మీదే పెట్టుకొని సమాధానంగా వాడు అనుకుంటాడు నేనే నెగ్గా. దేవుడు అది చూస్తాడు, నిన్ను ఆశీర్వదించి నీకు ఉండే ఆ కాలనీలో అతిపెద్ద ఇల్లు ఇచ్చి 4 కార్లు ఇచ్చి 10 కార్ పార్కింగ్లు ఇచ్చాడు అనుకో. అలాగ దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. పగ పెట్టుకోవడం వల్ల నా పార్కింగ్ ఇది తెస్తావా తీవా. యు సీ దట్. ఏం జరుగుతుంది? తగ్గించుకుంటే ఇదే జరిగేది. ఎందుకు పగ పెట్టుకోకూడదు? రిలీజ్ ఇట్. యూ డోంట్ నో ద సీక్రెట్స్. దీస్ ఆర్ ద మిస్టరీస్. వెన్ యూ ఫాలో గాడ్ యూ విల్ గో అప్. నీ హృదయంలో నీ సహోదరుని మీద నీవు పగబెట్టుకోకూడదు. నీవు తప్పక అవన్నీ గద్దెంపవాలను. సమ్ థింగ్స్ దట్ యూ డోంట్ నో, గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ ఇన్ సమ్ ఏరియాస్. క్యారీ ఆన్. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అర్థమైందా? దానివల్ల నీకు బహుమానం వస్తుంది. ఎంతమంది నేను బహుమానం పోగొట్టుకోకూడదు అంటారు. వాళ్ళు ఎగబడుతున్నాడు, నువ్వు ఎగబడకూడదు. నువ్వు మంచుకుంటే నేను మంచుకుంటావు, నువ్వు చెడ్డుకుంటే ఇంక నాకంటా చెడ్డోడు ఇంకోటి ఉండడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇక్కడ అంతే పాలసీ. కరెక్టే, లోకం అలాగే ఉంటుంది. కానీ నువ్వు గనక అది తగ్గించుకొని వెళ్ళిపోయావు అనుకో, అతను నీ దగ్గరే అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చేమో ఫ్యూచర్లో. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. చదవండి. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. అందుకే దేవుడు ఇజ్రాయెల్ని అంటాడంట, నీవు అన్ని దేశాలకి అప్పిస్తావు కానీ అప్పు తీసుకో, అన్నిటికంటే హై లెవెల్లో ఉంటావంట. అంత గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయింది సొలొమోను కాలంలో, దావీదు కాలంలో, సొలొమోను కాలంలో రాజులందరూ వచ్చి చూసేవారంట. అక్కడ చూస్తే వెండి ఎలా ఉండేదంట? రాళ్ల వలె ఉండేదంట. ఆ రాజులు వచ్చి చూసేవారంట, గేట్ దగ్గర నుంచొని ఆ రాణి అవన్నీ చూసి అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంట. సీ దట్ వెన్ యూ కీప్ గాడ్స్ కమాండ్మెంట్స్, గాడ్ విల్ లిఫ్ట్ దెమ్ అప్. నేను యెహోవాను. వీడిని ప్రేమించడమా? ప్రేమించి చూడు, వాడికంటే 100 రెట్లు బ్లెస్ అవుతావు. మెయిన్ యూ సీ దట్ దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ కోడ్స్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. వెన్ గాడ్ సేస్ సంథింగ్, దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, లవ్, దెర్ ఈస్ సంథింగ్ పవర్ఫుల్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. మీరు నా కట్టడలను ఆచరింపవలెను, నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు, నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. So God is in sometimes is telling be separate. Be separate. కొంచెం మీరు నా బిడ్డలు కదా, కొంచెం నా బిడ్డలతో సహవాసము చేసుకోండి. ఎంతమందికి అర్థమైంది ఇది? యా, కమ్ ఆన్, లెట్స్ గో హెడ్. ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి, ఊరక విడిపింపబడకుండగానేమి, ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన యెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు కనుక వానికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలి అగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. ఇలా చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు, మనకు తెలిసిందే. అంటే ఒకవేళ పడిపోతే ఇలాంటివి చేస్తే ఏం చేయాలని కూడా ఎవ్రీ డీటెయిల్, అసలు ఆ పర్సనల్ మైండ్ హార్ట్తో సహా దేవుడు రాసేసాడు బుక్. కమ్ ఆన్, క్యారీ ఆన్. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలి అగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.
మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. గాడ్ ఈస్ డెవలపింగ్ ఫెయిత్. ఏం డెవలప్ చేస్తున్నాడు? సెల్ఫ్ కంట్రోల్ అనండి. సెల్ఫ్ కంట్రోల్. ఆ పండు తినొద్దు అంటున్నాడు, మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడు. 3 సంవత్సరాలు తినొద్దు. ఇంత పళ్ళు చూశారు అక్కడ కదా. ఆ పళ్ళు 3 సంవత్సరాలు తినకుండా ఉంటే ఎలా ఉంటారు? ద్రాక్ష పళ్ళు గేల. ఎన్ని సంవత్సరాలు తినకూడదంట? అంటే ఈ లెక్కన మామూలు విశ్వాసం కూడా ఉండకూడదు. ఏ విశ్వాసం ఉండాలా? అధిక విశ్వాసం అనండి. సో అంటే ఏంటి? ప్రతి గాడ్ ఈస్ డెవలపింగ్ ఇన్ ఎవ్రీబడి గ్రేట్ ఫెయిత్. అందరి మీద ఎలాంటి విశ్వాసం డెవలప్ చేయాలనుకుంటున్నాడంటే, అందుకే ఆయన ఒక మాట అంటాడు అందరితోటి, నాలాంటి క్రియలు మీరు కూడా ఇవి గొప్పవే, గొప్పవాళ్ళే చేస్తారు. నాలాంటి ఆయన విశ్వాసం ఉంచి వారందరూ నాలాంటి చేయాలా? నాకంటే పోనీ ఆయనకంటే గొప్పవంటే ఎవరు చేస్తారు? మళ్ళా ఇప్పుడు ఆయన లాంటి క్రియలు ఎవరు చేస్తారు? ఆయనే చేశాడు. ఆయనకంటే గొప్పవి నీ ద్వారా ఎవరు చేస్తారు? ఆయనే చేస్తాడు. యు సీ దట్ నా? ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ డస్ దట్. యు సీ, గాడ్ ఈస్ ప్రమోటింగ్ గ్రేట్ ఫెయిత్. అసాధారణమైన విశ్వాసము ఆయనకు సాధారణమైన విశ్వాసం ఉదాహరణ, అసాధారణమైన విశ్వాసం. అందుకని అప్పుడప్పుడు నీ జీవితంలో కొన్ని ఆలస్యాలు జరుగుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఎందుకు న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది? నాకు చదువు లేదు, కరెక్టే, చదువు లేదు. డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, నేను చాలా పాపిని, నాకు తల్లిదండ్రులు లేరు, అది లేదు, కరెక్టే, ఎన్ని ఉంటాయి. న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఆ న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడే సూపర్ న్యాచురల్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు సూపర్ మ్యాన్. నేను అయిపోయింది నా పని అనుకుంటాను, అప్పుడే నాలో నేను ఎప్పుడు చనిపోతానని మరణం అభవిస్తుందో అప్పుడు నాలోంచి జీవము సమృద్ధిగా వస్తుందంట. అందుకని వాటి యందు ఆనందిస్తున్నాడంట. మనం పోల్చుకొని మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదని. వెన్ యూ సీ ద న్యాచురల్ నాట్ వర్కింగ్, యాక్టివేట్ ద సూపర్ న్యాచురల్, గో అవే. ఏరోప్లేన్కి ఎన్ని ఇంజన్లు ఉంటాయో తెలుసా? మామూలుగా మంచి ఏరోప్లేన్కి 4 ఇంజన్లు ఉంటాయి. కొంచెం తక్కువానికి 3 ఇంజన్లు. ఎమర్జెన్సీ వాటికి ఎన్ని ఉంటాయి? 2. సింగిల్ ఇంజిన్ అనేది ఉండదు. సింగిల్ ఇంజిన్ ఉంటే భూమి మీద బైక్ వేసుకుని వెళ్ళిపోవాలి. ఆగిపోతే స్టాండ్ వేసి ఇంకో కారుకి వెళ్ళిపోతాం. బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ. బస్సు ఆగిపోయినా పర్లేదు. పైన ఇంజిన్ ఒకటే ఉందనుకో, ఇంకోటి కంపల్సరీ మినిమం. పైగా నీకు తెలుసా, ఏరోప్లేన్ ఇంజిన్స్ ఇక్కడ రకరకాల బ్రాండ్లు ఉంటాయి. మీకు ఏరోప్లేన్లో ప్రతి ఎన్ని ఉన్నా సరే ఇంజిన్ మనకు ఒకే ఒక కంపెనీ ఉంటుంది, రోల్స్ రాయ్స్. అన్ని ఏరోప్లేన్లో రోల్స్ రాయ్స్ ఇంజినే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అలాగే మనం విశ్వాసం కనుక అందరికీ దేవుడు గొప్ప విశ్వాసం ఉండాలని కోరుకుంటున్నాడు. హీ వాంట్ ఎవ్రీ బిలీవర్, బికాజ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ గాడ్స్ చైల్డ్. నీవు దేవుని కుమారుడు, కుమార్తెవు కనుక అందరికి ఎటువంటి విశ్వాసం ఉండాలంట? ఎందుకంటే యు ఆర్ అబవ్, అన్ని ఎగిరేయి కదా. బికాజ్ యు ఆర్ గాడ్స్ చిల్డ్రన్, గాడ్ వాంట్స్ టు హ్యావ్ గ్రేట్ ఫెయిత్. అవునా కదా? అందుకే నీకు గొప్ప కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? వాటి మీద రైజ్ అవ్వాలని. నాకే ఎందుకు వచ్చాయి ప్రభు, నా ప్రార్థన ఆలకించట్లేదా? నువ్వు దొరకవా? యూసీనా, ఈ రోజు నుంచి చిన్న కష్టాలేంది, పెద్ద కష్టాలేంది, వాటన్నిటిని జయించి దేవుని యొక్క సామర్థ్యం చూపించేవన్నీ గొప్ప సాక్ష్యాలుగా మారునుగాక. అందుకే దేవుడు కావాలని అలవ చేస్తాడు. 20 years, 40 years, 38 సంవత్సరాలు పక్షవాయువు కలిగిన వాడు, 40 సంవత్సరాలు పుట్టుగుడ్డువాడు, 40 సంవత్సరాల నుంచి కుంటివాడు, చనిపోయిన 3వ రోజు. యు సీ నౌ వాట్ గాడ్ కెన్ డూ థింగ్స్. గొప్ప సమస్యలు బ్రదర్, చాలా పెద్ద ప్రాబ్లము. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. అందరూ చూస్తారు, ప్రభువా ఎవరు చేశారు? ఇతని తల్లి, ఇతని తండ్రా, ఎవరిదో వచ్చింది? ఎవరి ద్వారా వస్తుంది? భూలోకంలో అంటే బలహీనుడి. ఎందుకని భూలోకంలో ఒకడున్నాడు, అపవాది, వాడి సేన ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తాం? పరిశుద్ధంగా ఉండాలని వాడు అపవిత్రమైన తలంపులు పెడతాడు, ఆ చెడ్డ పనులు చేపిస్తాడు. వాడు ఉన్నాడు, ఇక్కడ సేన ఉంది, ఒక్కొక్కళ్ళలో సేన ఉండేటట్టు ఉంది వాడి దగ్గర అంత సైన్యం. అందుకే విశ్వాసంతో నడుచుకోకపోతే అవి అటాక్ చేస్తాయి అన్నమాట.
సో గాడ్ వాంట్ ఎవ్రీబడి టు బి గ్రేట్ అండ్ సూపర్ గ్రేట్ లైక్ హిమ్. లెట్ us pray. గాడ్, అయ్యా ఇదిగో ప్రభువా, నీ వాక్యములో ఐయామ్ నీలాగా ఉండడానికి, నీ గుణముల్లో పాలువాడై ఉండడానికి ఈ రోజు నుంచి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. నా కోపానికి నేను త్రోవ చూపించాను, నా కంటికి, నా మనసుకి, నా బుద్ధికి వచ్చినట్లు నేను చేశానయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఇష్టమైనట్టు నీ చిత్తానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడతాను నాయన. ఇదిగో ప్రభువా, నీకేమేమైతే ఇష్టమో వాటి ప్రకారము జీవిస్తాను. లోకం ఎంత గొప్పగా ఉన్నా, ఎలాంటిదైనా సరే ఆ లోక ప్రకారము నేను చేయను నాయన. లార్డ్, ఐ వాంట్ టు బీ లైక్ దాట్. గివ్ మీ దట్ నేచర్. Give me that good nature, oh Lord, to make others comfortable, to make others feel good, to talk positive about them. Give me that kind of nature, respectable, loving and caring and filled with joy. వాళ్ళు ఆనందపడేటట్లు, వారు సంతోషంగా ఉండేటట్లు, వారు కంఫర్టబుల్గా ఉండేటట్లు. ఎందుకంటే నీకు ఒక పేరు ఉందయ్యా, రెండవ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. నీవు మొదటి ఆదరణకర్త, ఆదరించువాడువు, తల్లి వల్లే ఆదరించువాడువు. ఏం జరుగుతున్నా అదే రీతిగా అయ్యా ఆదరించువాడిలాగా చెయ్యి. నా మాటలు ఆదరించాలా, నా బుద్ధి ఆదరించాలా, నా ప్రవర్తన ఆదరించాలా, ఆదరించేటట్టు నా జీవితాన్ని మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.